శాంతికి పంచభూత అభిషేకాలు చేయడం జరుగుతుంది. అహోరాత్ర అభిషేకాలుగా శంభో స్వయంభో అనే అద్భుతమైన కార్యక్రమం మనం ఈ రోజు మనం భూమి పూజ చేసి, అంటే ఇక్కడ రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇది చాలా వేదోక్తమైనటువంటి సాంప్రదాయమైనటువంటి అనేక మహిమాన్విత సాలగ్రామాలు ఇక్కడ తరలించడం జరుగుతుంది. అందుకోసం ఇక్కడ భూశాంతి కోసం, భూమిని పరిశుద్ధి చేయడం కోసం సంకల్పయుక్తంగా అనేక వేలాది జలాలను ఇక్కడ మేము సంప్రోక్షణ చేయడానికి తీసుకురావడం, పుణ్యావచనం చేయడం జరిగింది. ఈ యొక్క అద్భుతమైనటువంటి వేడుకలకి మీరందరూ చక్కగా క్రమశిక్షణతో వచ్చి ఈ అభిషేకాల్లో పాల్గొనాలి. అలాగే మనం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే పంచభూతాలు పులకరిస్తాయి. అటువంటి అద్భుతమైన క్షణాలు మనకి ఇంకొక రానున్న 3 రోజుల్లో రాబోతుంది. ఆదివారం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకుందాం. అనేక చోట్ల చాలా చక్కగా జరుగుతున్నాయి. భక్తి ప్రపత్తులతో అందరూ కూడా శివరాత్రి వేడుకలు చేసుకుంటారు. ఇంకా ఒక అద్భుతమైనటువంటి మీరు శివరాత్రిని పొందాలి అంటే మన ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోయే శంభో స్వయంభో కార్యక్రమానికి మీకు వస్తే మీ యొక్క జన్మకు శివరాత్రి అనేది ఎలా ఉంటుందో నేను ఇక్కడ చూపిస్తాను. అంత అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్తో ఒక అద్భుతమైనటువంటి అనుభవాలు మీకు ఈ కార్యక్రమంలో కలుగుతాయని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. దేవాలయంలో పూజలు చేస్తారు, మీరు ఇక్కడ స్టేడియంలో పూజలు చేయడం ఏ విధంగా చూడవచ్చు? దేవాలయాల్లో తప్పకుండా చేయాలి. అది మనకి కావాల్సిన విధానాలు. అయితే ఈ యొక్క కార్యక్రమం కొన్ని వేలాది సాలగ్రామాలను ఒక చోటకి చేర్చి ఎక్కువ మందికి అందరికీ కూడా అందుబాటులో ఉంచే విధంగా పంచభూతాల కోసం చేయాలంటే ఒక దేవాలయాన్ని కాకుండా మన యొక్క భారతదేశం మొత్తాన్ని, భూమిని వైబ్రేషన్ చేసే విధంగా ఒక స్థలం కావాలి మనకి. దానికోసం మన ఎన్టీఆర్ స్టేడియంని, మన యొక్క భాగ్యనగరం యొక్క భాగ్యాన్ని ఇంకా ఉత్పత్తి చేసేదానికి ఇక్కడ ఈ కార్యక్రమం అనేది నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మేము అనేక చోట్ల క్షేత్రాల్లో కూడా ఈ కార్యక్రమం తలపెట్టాము. ప్రతి చోట చేయడానికి ప్రయత్నం చేస్తాము. అనేక క్షేత్రాల్లో చేసాము ఇప్పటికీ. అలాగే ఇప్పుడు మనం ఎన్టీఆర్ స్టేడియం, పోయినసారి కైత్లాపూర్ గ్రౌండ్స్లో చేసాం, ఈసారి ఎన్టీఆర్ స్టేడియంలో చేస్తున్నాం. అలాగే స్వామివారు ఎలా కనుక్కుంటే అలా మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఈ సంవత్సరం చేస్తున్నటువంటి శంభో స్వయంభో ఎన్టీఆర్ స్టేడియంని నిర్ణయించడం జరిగింది ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో. కార్యక్రమానికి క్రమశిక్షణతోని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ అందరికీ నమస్కారాలు. మరి ఈనాడు శివరాత్రి సందర్భంగా గౌరవ పెద్దలు బ్రహ్మశ్రీ డాక్టర్ పరమ పూజ్య శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి వారి ఆధ్వర్యంలో శంభో స్వయంభో అనే కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరుగుతున్నది. పొద్దున స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఈ శంభో స్వయంభో నామాన్ని జపించే విధంగా చేయాలని చెప్పేసి మరి పరమ పూజ్యులు శ్రీ కృష్ణ చాముండేశ్వర మహర్షి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలియజేస్తున్నాం. మనం చూస్తున్నాము ఈనాడు లీజర్ టైంలో యువత ఎలా పెడదారి పడుతున్నదో 10 నిమిషాలు స్ఫూర్తిగా కూర్చునే టైంలో యువత లేకుండా పోతున్నది. దాన్ని ఒక రాత్రి వరకు వాళ్ళు తీర్చి ఉండాలి, దేవునిపై దృష్టిలో ఉండాలి అనే సంకల్పంతో మహర్షులు గౌరవనీయులు మరి కృష్ణ చాముండేశ్వరి గారు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని మరి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, ఏ టైంకి స్టార్ట్ చేయాలి ఉపవాసం, ఏ టైంకి ఏం చేయొచ్చు అని ఒక చిన్న డౌట్ ఉంటుంది. చాలా మంది వెయిట్ చేస్తుంటారు, చెప్తారని చెప్పేసి. ఇక్కడ శివరాత్రికి మనం 4:35 ప్రారంభం అవుతుందమ్మా. ఇక్కడ 6:30 లోపు నంది సేవ అని ఉంటుంది, అంటే ప్రదోష అభిషేకం ఉంటుందన్నమాట. ఈ కార్యక్రమం ప్రదోష అభిషేకంతో అంటే గణపతి పూజ, గో పూజతో ప్రారంభమై అనేక గోవుల దర్శనం చేసుకొని వాటికి పూజ అనుష్ఠానం తీసుకొని అక్కడ నుంచి మనం ప్రదోష అభిషేక పూజ, నంది పూజ చేసుకొని అక్కడ నుంచి భూశాంతి అభిషేకం జరిగి అలా మనం నెక్స్ట్ డే ఉదయం 6 గంటల వరకు కూడా ఈ అభిషేకాలు కొనసాగుతూ ఉంటాయి అన్నమాట. అయితే చాలా మంది పొద్దున ఉపవాసం స్టార్ట్ చేసి సాయంత్రంకి ఫ్రూట్స్ అలా తీసుకుంటూ ఉంటారు కొంతమంది. సో ఇక్కడ పూజకు వస్తే అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తారా? పొద్దున వరకు ఉపవాసం ఉంటే మంచిదా? ఉపవాసం కోసం డైట్, ఉపవాసం కోసం ఒక మెను, ఉపవాసం కోసం పెద్ద జిప్టో వీటిలో పార్సిల్స్, ఇది ఉపవాసం కాదండి. ఫ్రూట్ సలాడ్స్ అన్నీ ముందు ఉపవాసం అని చెప్పి అవి కొయ్యటం, ఆ తోలు తీయటం, ఇలా టైం వేస్ట్ చేస్తారు. ఇక్కడ కావాల్సిన ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం.
భగవంతునితో ఉండటం, నీలో ఉన్న భగవంతుడిని మేలుకొలపటం, మనలో ఉన్నటువంటి శివుణ్ణి మేలుకొలిపి మనలో ఉన్నటువంటి శివుడితో మనం ఐక్యం అందటమే శివరాత్రి యొక్క పరమ ఉద్దేశం. కాబట్టి దీన్ని చాలా మరింత గొప్పగా శోభిల్లే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.